అందరికీ నమస్కారం. ముందుగా యావత్ భారతావనికి శుభాకాంక్షలు. అయోధ్యలో శ్రీరాముని జన్మస్థలంలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగినందుకు ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నేను సారంగకి వచ్చేసాను. సారంగలో ప్రతి ఒక్క పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మధుసూదన్ రావు గారు వాళ్ళ ఫ్యామిలీతో కలిపి ప్రతి ఒక్కరిని పిలిచి ఎంతో ఘనంగా నిర్వహించి వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పిస్తారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, వారి మాటలను విందాం రండి. మరి నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు? ముందుగా అబ్సల్యూట్లీ ఫైన్ అండి. ఎలా స్టార్ట్ అయింది జర్నీ? ఏ విధంగా స్టార్ట్ అయింది? సారంగా అని పేరు ఎలా వచ్చింది? సారంగా అంటే మనందరికీ తెలిసింది రాముడి ధనుష్. మా కంపెనీ పేరే రాముడితో ఇన్స్పైర్ అయ్యి తిరుగులేని బాణం, తిరుగులేని ఆయుధం. సో ఆ రాముడి బాణంతో, రాముడి ధనుష్తో మేము ఈ పేరు పెట్టుకున్నాం సారంగా. స్టోర్ మొత్తం నిండిపోయింది దేవతామూర్తులతోని. పంచలోహ పాత్రలైనా కానీ, రెడీ అయిన దేవతామూర్తులైనా కానీ, తర్వాత వుడ్తో రెడీ చేసిన మూర్తులు, తర్వాత రథాలైనా కానీ, అంటే ఇవన్నీ మీరే మేక్ ఓవర్ చేస్తారా ఇక్కడ, లేకపోతే ఎక్కడికి వెళ్ళిన వర్క్షాప్స్ తీసుకొచ్చి చేపిస్తారు? మా ఆర్టిజన్స్ ఉన్నారండి. సార్, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే తమిళనాడులో ఎక్కడ ఏదో ఊర్లో పనిచేస్తున్న ఆర్టిస్ట్ని నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను అనుకోండి, వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ తమిళ్ కావాలి, వాళ్ళ కల్చర్ వాళ్ళకి కావాలి. ఇటువంటి ప్రయత్నం ఇంతకుముందు ఇంకో దగ్గర చేసే ప్రయత్నం చేశాం. ఆర్టిస్టులు రకరకాలుగా కాశ్మీర్లో ఉన్న వాళ్ళని, వెస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్ళని, ఈ మధ్యప్రదేశ్ అడవుల్లో ఉన్న వాళ్ళని మనం డిస్టర్బ్ చేస్తే వాళ్ళు అసలు వాళ్ళ ప్రొడక్టివిటీ 90% పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళ రూట్స్తో కనెక్ట్ అయి ఉంటారు. అందులో ఆర్టిస్టులు బాగా రూట్స్కి బాగా కనెక్ట్ అయి ఉంటారు. ఉన్నప్పుడే వాళ్ళతో ఇటువంటి మంచి పనులు, మంచి ఆర్ట్ వస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు ఇలాంటివి నేను ఒక విగ్రహం తీసుకుంటే కూడా ఈ విగ్రహంలో కూడా చాలా మైనర్ థింగ్స్ ఉన్నాయి. తర్వాత ఒక ఆర్ట్ స్ట్రక్చర్ కూడా చాలా చక్కగా వచ్చింది. అంటే ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? అంటే మీరు ఎలా కాంటాక్ట్ అవుతారు, ఎలా చెప్తారు ఆర్టిస్ట్కి? ఇది 29వ సంవత్సరం ఈ ఫీల్డ్లో నాది. 29 ఏళ్ళు? 29వ సంవత్సరం ఈ ఫీల్డ్లో. సో ఆర్ట్ అన్నది కేవలం మనం కొన్నాము, తీసుకొచ్చాము, అమ్మామా అనుకుంటే అది ఎప్పుడు లాంగివిటీ ఉండదు. ప్రతి ఒక్కరు తీసుకురాగలుగుతారు, ప్రతి ఒక్కరు ఇంకొకరు తయారు చేసి తీసుకొచ్చి అమ్మగలుగుతారు. సో మన స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులో 4-5 ఇప్పుడు మీరు తీసుకుంది బ్రాస్ ఫిగర్ని తీసుకున్నారు, అమ్మవారి లక్ష్మీదేవిని తీసుకున్నారు. ఇది యాక్చువల్గా బ్రాంజ్లో చేస్తారు బేసిక్గా. సో ఆ బ్రాంజ్లో కూడా కొన్ని స్కూల్స్ ఉన్నాయి, మన ట్రెడిషనల్ స్కూల్స్ ఉన్నాయి. చోలా స్కూల్ ఉంది, హోయసలా స్కూల్ ఉంది, అలా కాకతీయ కూడా మన దగ్గర ఉన్న కాకతీయ స్కూల్ కూడా ఉంది. అందులో ఇందులో ఫేమస్గా ఉన్నాయి హోయసాల అండ్ చోలా. సో మేము చేసేది ఏంటంటే ఒక స్టైల్లో ఒక పర్టికులర్ ఫార్మ్ బాగుంటుంది. లైక్ చోలాలో అనాటమీ బాగుంటుంది, హోయసాలలో జ్యువెలరీ వర్క్ బాగుంటుంది, మైన్యూట్ వర్క్ బాగుంటుంది. సో అది మన తెలుగు వాళ్ళకి ఎలా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ముఖ్యంగా, ఎందుకంటే మనకి ప్రిడామినెంట్గా తెలుగు కస్టమర్సే ఎక్కువ. సో మన తెలుగు వాళ్ళకి ఎలా ఉంటే దేవుడు ఉంటే, అంటే ఎలా ఊహిస్తారు దేవుడిని, ఎలా ఉంటే బాగుంటుంది అన్నది, ఆ చిన్న చిన్న డీటెయిల్స్ చాలా కేర్ తీసుకుంటాం. ఆ మీరు దేవుడిని ఫస్ట్ ఎవరైనా కస్టమర్ దేవుడిని చూడగానే స్వరూపం, దేవుడి ముఖం చూస్తారు. సో ఆ స్వరూపం మాట్లాడాలి వాళ్ళతో, వాళ్ళు దేవుడిని ఫీల్ కావాలి. ఫీల్ అయినప్పుడే కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అయినప్పుడే మళ్ళీ వస్తారు. సో ఈ 3 సూక్తులు మాత్రం మీరు 2 ఇంచుల ఫిగర్ మా దగ్గర తీసుకున్నా అందులో డీటెయిల్ ఉంటుంది. 2 ఇంచులే కదా, ఒక 300-400 కదా అన్నట్టుగా అనుకుంటే అలా ఉండదు. అందులో కూడా డీటెయిల్ క్యాచ్ చేస్తాం. ఆ ఆర్టిస్ట్ ఆ డీటెయిల్స్ క్యాచ్ చేస్తాడు, అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. కొన్ని మూర్తులకు వాస్తు ఉంటుంది, తర్వాత కొన్ని మూర్తులు ఇలానే ఉండాలి అని చెప్తారు కదా, దాంట్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కస్టమర్స్ దగ్గర నుండి ఎలాంటి అడుగు తీసుకుంటారు సార్? ఇప్పుడు మీరు వాస్తు అన్నది కానీ లేదా శాస్త్ర ప్రకారంగా ఇలాగే ఉండాలి అన్న రెస్ట్రిక్షన్స్లోకి నేను, అంటే గురువులు ఉన్నారు, పెద్ద పూజనీయులు ఉన్నారు చెప్పడానికి, మన పూజారులు ఉన్నారు, వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు, వాళ్ళు చెప్తారు. సో నేను చెప్పాను కదా 29 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. సో ఇందులో మనకి ఏదైతే మనం పెట్టకూడదో, మనం పూజ చేయకూడదో, మనకు మంచిది కాదో అది సారంగా లోపలికి రాదు.
సో ఇక మీరు వెతుక్కోవడానికి అన్నది ఏమీ లేదు. ఉన్న ప్రతి ఆర్టిఫాక్ట్ ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫైబర్లో చేస్తాం, కొన్ని మేము వేరే మెటీరియల్స్లో చేస్తాం. మీరు పూజ చేయాలి అంటే మెటల్లో ఉండాలి, స్టోన్లో, మార్బుల్లో ఉండాలి. ఇది మనకి శాస్త్ర ప్రకారంగా ఉన్నది. అది కాకుండా కొన్ని ఫైబర్లో, కొన్ని వేరే వేరే మెటీరియల్లో చేస్తాం. అవి చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే గిఫ్టింగ్ రేంజ్ కూడా కావాలి. మీరు ఏదైనా మ్యారేజ్కి వెళ్తారు, ఒక రాధాకృష్ణన్ గిఫ్ట్ ఇస్తే వాళ్ళు సంతోషపడతారు. ఇప్పుడు రాముడు ప్రతి దగ్గర అంతా రామమయం. సో ఇప్పుడు రాముల వారు ఈరోజు పూజ జరిగింది చిన్నారి రాముడికి, బాలరాముడికి. సో రాముడు అంటే నార్మల్గా సీతమ్మతో రాముడు లేదా రామ ఫ్యామిలీ అంటాం. సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, రాముడు, హనుమంతుడు, అప్పుడప్పుడు భరతుడు, శక్తుడు. సో ఇలా కాకుండా ఇప్పుడు చిన్న రాముడి గురించి కూడా డిమాండ్ వచ్చేసింది. ఈ రోజు పూజ జరిగినా అందరికీ తెలుసు ముందే, అక్కడ పెట్టేది ఒక చిన్న బాలరాముడు అని చెప్పి ఆ డిమాండ్ ఆల్రెడీ వచ్చేసింది. రాముల వారు అసలు మేము ఎన్ని రాముల వారిని చేశామో ఇప్పుడు గమనించి ఈరోజు చూస్తే కస్టమర్స్ వస్తే రాముల వారు లేరు, అసలు చాలా తగ్గిపోయారు. అంటే అంత సేల్ ఉంది రాముల వారిది, అందరికీ కావాలి రాముడు. వుడ్ ఆర్ట్ మీద లోహంతోని ఆర్ట్ ఫామ్ చేయడం, అది ఇక్కడ నేను చాలా వరకు బయట చూడలే, ఇక్కడ మాత్రం స్పెషల్గా కనబడ్డది. అది ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే ఒక వుడ్ మీద అనేది మెయిన్ మెటల్, వుడ్ అనేది చెదలు పడుతుంది తొందరగా అని అంటారు, తొందరగా ఖరాబ్ అయ్యేది అని అంటారు. ఆ వుడ్లో కూడా ఎలాంటి వుడ్ తీసుకొని ఎలాంటి వుడ్లో చాలా రకాల వుడ్స్ ఉన్నాయి. చెదలు పట్టే వుడ్ ఉంది, తొందరగా పాడైపోయే వుడ్ ఉంది. ఏదైతే తొందరగా పెరుగుతుందో, తొందరగా వచ్చిన డబ్బు కూడా తొందరగా పోతుంది అంటారు. సో ఏదైతే తొందరగా పెరుగుతుందో ఆ వుడ్ తొందరగా పోతుంది కూడా. మా దగ్గర ఉన్నాయి టీక్ వుడ్, రోజ్ వుడ్, గంధం చెక్క. గంధం చెక్క అంటే 50-60 సంవత్సరాలు పడుతుంది ఆ చెట్టును మనం వాడుకోవడానికి. సో ఇవి బెస్ట్ వుడ్స్. ఇవి మీకు చిరకాలం ఉంటాయి. అటువంటి వుడ్స్లోనే మేము విగ్రహాలు చేస్తాము, అటువంటి వుడ్లోనే ఫర్నిచర్ చేస్తాము, అటువంటి వుడ్లోనే మందిరాలు చేస్తాం. ఓకే. సో దానిపైన మీరు అడిగిన మెటల్ వర్క్ ఏంటి అని అది సీక్రెట్గా పెట్టాలని చెప్పలేదు. సో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూసిన వుడ్ పైన చూశారు, ఇంకోటి మీరు ఇంతకుముందు చూసింది కల్చర్డ్ మార్బుల్ పైన కూడా చేసాము. మార్బుల్ పైన కల్చర్డ్ మార్బుల్ పైన కాపర్లో జ్యువెలరీ వర్క్ చేసి దానిపైన సిల్వర్ కోటింగ్ ఇచ్చాం. చాలా మంచి క్వాలిటీ సిల్వర్ కోటింగ్ ఇచ్చాం. ఇది ఎప్పుడు అలాగే ఉంటుంది. సో దీంతో ఏంటంటే ఒక మల్టీమీడియా కాన్సెప్ట్ తయారవుతుంది. ఒక మీడియం, రెండో మీడియం, మూడో మీడియం. అలా చేసినప్పుడు అది ఇంకెవరి దగ్గర ఉండదు, ఎవరి దగ్గర దొరకదు. అవి లిమిటెడ్ ఎడిషన్స్గానే చేస్తాం. సో ఇది నేను ఆర్టిస్ట్ను, డిజైన్ చేస్తాము. కస్టమర్ అడిగినప్పుడు, మాట్లాడినప్పుడు కూడా వీ కెన్ విజువలైజ్ కస్టమర్ ఏం అడుగుతున్నారు, ఏమనుకుంటున్నారు. కొత్తగా కావాలి, ప్రతిదీ అందరికీ కొత్తగా కావాలి. ఐఫోన్ బాగుందని కొంటారు, 6 నెలల్లో కొత్త మోడల్ వచ్చేస్తుంది, అది కొనే లోపల కొత్త మోడల్ వస్తుంది. అలాగే దేవుళ్ళలో కొత్త మోడల్ చేయలేం కదా, దేవుళ్ళు అలాగే ఉంటారు. అందులో మీడియంస్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం, ఫినిష్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. అది మీకు సారంగకే దక్కింది అనుకోవాలి. ఎందుకంటే ట్రెడిషన్ని ఎలా కంటిన్యూ చేస్తున్నారో అలానే మోడర్న్ స్ట్రక్చర్ కూడా ఇచ్చారు కొన్నిట్లో. అంటే నేను శారంగానే చేస్తుంది అని చెప్పను, మంచి పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మా స్టైల్లో మేము చేస్తున్నాం. అది ఎలా సాధ్యమవుతుంది అంటే మోడర్న్ టచ్. ఎందుకంటే నార్మల్గా మనము ట్రెడిషనల్గా దేవుళ్ళ మూర్తులు అంటే ట్రెడిషనల్గా ఇలానే ఉంటారు, ఇలానే కొలవాలి అనేది ఉన్నది. కానీ అలాంటి మూర్తుల్ని చూస్తున్నా కానీ మోడర్న్ టచ్ ఇచ్చినా కానీ అరే ఇది మోడర్న్ టచ్ ఉన్నా కానీ ట్రెడిషనల్గానే ఉన్నది. మోడర్న్ టచ్ అన్నది ఏంటంటే మీరు దేవుళ్ళని తీసుకుంది, పూజా రూమ్ ప్రతి ఇంట్లో ఉంది, పూజ చేసుకునే దేవుళ్ళు, పూజా రూమ్లో పెట్టుకునే దేవుళ్ళు వేరే. అది కాకుండా మీరు అలంకారంగా ఒక కార్నర్ పీస్గా పెడతారు. ఒక పెద్ద హాల్ ఉంది, ఒక కార్నర్లో ఒక గణపతినో, ఒక కృష్ణునో, రాధాకృష్ణనో, ఇప్పుడు శ్రీరామచంద్రుడినో, వెంకటేశ్వర స్వామి అయితే ఎవర్ గ్రీన్ ఆయన. సో ఆ స్వామిని మనం రకరకాల సైజుల్లో ఏదో ఒక కార్నర్లో పెట్టాలి, ఇంట్లో ఎక్కడ చూపించాలి, లేదా వాల్ డెకరేటివ్ కింద చేయాలి, ఇలా రకరకాలుగా మనం ఆలోచిస్తాం. సో అలా ఆలోచించినప్పుడు వాళ్ళకి ఏం కావాలి అన్న ఆలోచనతో ఈ డెవలప్మెంట్స్ చేస్తాం. సో మీరు పూజకు చేసుకునేవి కొన్ని అయితే, కొన్ని మనం అలంకారంగా పెట్టుకునేవి మీకు కార్పొరేట్ కంపెనీస్లో కూడా పెడతారు, హోటల్స్లో పెడతారు, రెస్టారెంట్స్లో పెడతారు. సో మీకు ఎక్కడైనా సెట్ కావాలి, మన కల్చర్ కనపడాలి. ఒకప్పుడు లేనంత ఇప్పుడు కల్చర్ కనపడాలి అని ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన ఉంది. సో ఆ ఆలోచన ఉండడానికి ఇటువంటి రాముడి కార్యక్రమం, ఇటువంటి రాముడి గుడి, ఇటువంటి ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి. సో అందరికీ ఆలోచన ఉంది. ఫస్ట్ ఎంట్రీలోకి రాగానే మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కూడా అది, ఇది ఏం ఆర్ట్ ఫామ్ అనేది. అది ఎక్కడ ఎలా సాధ్యమైంది అంటే ఎక్కడి నుండి తీసుకొచ్చారు, తర్వాత అలాంటి ఆర్ట్ ఫామ్స్ ఏమంటారు సార్? అంటే ఇప్పుడు మీరు చూసింది నేను అనుకుంటాను యాంటిక్ ఫినిష్లో హనుమంతుడు, పిల్లలు వస్తే 6 ప్యాక్ హనుమంతుడు అంటారు. సో స్వామి ఆయన నిజ స్వరూపం ఎలా ఉంటుంది,
ఆరోగ్యంగా ఉంటారు. ఆయన మనకు ఒక ఎగ్జాంపుల్, ఎస్ సార్. భక్తి ఎలా ఉండాలో, మనం ఎలా పెట్టుకోవాలో, మన బాడీ ఎలా ఉండాలో అన్నట్టుగా ఆ ప్రతి డీటెయిల్ స్వామిది మీరు అనుకుంటున్న చూసిన ఆ 3 అడుగుల పైన హనుమంతుడి విగ్రహం బ్రాంజ్ ఐకాన్ అందులో కవర్ చేసాం. యాంటిక్ ఫినిష్ ఇచ్చాం. మీరు అనుకుంటున్నది అదే పురాణ యాంటిక్స్ మేము ఏమి అమ్మాము. వీ డోంట్ డీల్ ఎనీ కైండ్ ఆఫ్ యాంటిక్స్. అది యాంటిక్ ఫినిష్ మాత్రమే. ఓకే. సో కస్టమర్లకు కూడా అదే చెప్తాము, యాంటిక్ ఫినిష్ అనే. సో అలా ఫినిష్ చేస్తే ఏమవుతుందంటే మోడర్న్ ఇంటీరియర్స్లో బాగా సెట్ అవుతుంది. ఓకే. అంటే కొన్ని మెరిసేవి బాగా బ్రాష్ షైన్ అయ్యేది వద్దు అనుకొని ఆర్కిటెక్ట్స్ కూడా వస్తారు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి, మల్టీ కలర్లో కావాలి, డల్ కలర్లో కావాలి, అటువంటి ఫినిష్లు కూడా చేస్తారు. 29 ఏళ్ళ జర్నీలో మీరు ఏమేమి చూసారు ఈ ఆర్ట్ ఫామ్లో? తర్వాత ఫస్ట్ మొదలైనప్పుడు ఎలా మొదలయ్యారు, ఇప్పటిదాకా ఎలా మొదలయ్యారు? మరి 29 ఏళ్ళలో మొత్తం భారతదేశం ప్రతి నలుమూలలు తిరిగాను. షారంగా బ్రాండ్ 6 సంవత్సరాలు. ఓకే. షారంగా బ్రాండ్ ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో అది 6 సంవత్సరాలు. అంతకుముందు ఐ వాజ్ హెడింగ్ అనదర్ రీటైల్ కంపెనీ. ఓకే. ఓకే. సో అక్కడ కూడా చాలా మంచి పనులు చేశాము, చాలా మంచి కార్యక్రమాలు చేశాము, చాలా మంచి ఆర్ట్ డెవలప్ అయింది. సో అలా భారతదేశం నలుమూలలు తిరిగాం. తిరిగి డైరెక్ట్ ఆర్టిజాన్స్ ఐడెంటిఫై, మధ్యలో మిడిల్ మెన్ ఎవరు లేరు. ఈరోజు మీరు షారంగా జూబ్లీహిల్స్లో ఉంది, జూబ్లీహిల్స్లో ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది, రోడ్ నెంబర్ 36లో ఉంది. ఈ ఆలోచన కొంతమందికి ఉంటుంది, కానీ వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఈ రేట్లో ఎలా ఇస్తున్నారు, ఇంత తక్కువ ఎలా ఉంది, ఎందుకంటే మిడిల్ మెన్ లేరు. డైరెక్ట్ ఆర్టిజాన్కి మేము అడ్వాన్స్లు ఇస్తాము, డిజైన్స్ ఇస్తాము, కాన్సెప్ట్స్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము. సో కాస్ట్ని ఎలా తగ్గించాలో అన్నది విల్ టేక్ కేర్. ఆ బెనిఫిట్ కస్టమర్కి పాస్ చేస్తాం. సో అందుకు మీరు ఇక్కడ ఉన్న షోరూమ్లో అడుగుపెట్టిన తర్వాత ఇంత తక్కువలో ఉన్నాయా, ఇంత బాగుందా రేంజ్ అంటారు కస్టమర్. రాకముందు మీకు అనిపించవచ్చు ఇక్కడ ఉంటే జూబ్లీహిల్స్లో ఉంటే ఎక్స్పెన్సివ్ అని, కానీ కాదు. హైదరాబాద్లో కానీ, ఆంధ్రాలో కానీ, తెలంగాణ కానీ ఎటువంటి డిస్ట్రిక్ట్లో ఎక్కడున్నా మీరు హాయిగా వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు. మీ పర్సనల్ లైఫ్లో ఇంట్లో వాళ్ళ నుండి ఎలా సపోర్ట్ ఉంటుంది? ఏ వ్యక్తికైనా ఇంట్లో సపోర్ట్ లేకపోతే అది సక్సెస్ఫుల్ కాదు. సో మై బెటర్ హాఫ్ భార్గవి గారు ఈ కంపెనీలో డైరెక్టర్ ఆవిడ. ఓకే. ఓకే. షీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ ఓన్ వర్క్స్. ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది, రాముడి కార్యక్రమం, ఇది మొత్తం ఆవిడ చేసింది. సో ఇది ఆవిడ ఆలోచన. కలిసి ఆలోచించాము, ఇలా చేస్తే బాగుంటుంది. రాముల వారికి ఇన్ని సంవత్సరాల తర్వాత, 500 సంవత్సరాల తర్వాత మనం ఒక స్వామికి గుడి కట్టుకోగలుగుతున్నాం. ఆయన పుట్టిన చోటు ఒక గుడి కట్టుకోగలుగుతున్నాం. అది సామరస్యంగా, అందరూ హ్యాపీగా. ఇట్స్ ఏ సెలబ్రేషన్. ఈ సెలబ్రేషన్లో మనం బతికి చూస్తున్నామంటే మన అదృష్టం. అటువంటప్పుడు మన చిన్న కాంట్రిబ్యూషన్ ఏంటి, మనం కూడా రాముల వారిని సెలబ్రేట్ చేసుకుందాం. మనం కూడా రాముల వారిని ఈ పండుగని ఈ సందర్భంగా అంటే కస్టమర్స్ అన్నట్టుగా లేరండి, వాళ్ళందరూ మాకు బంధువులు. ఓకే సార్. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా కస్టమర్సే, కానీ వాళ్ళు బంధువులు ఎలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆలోచనలో కలిసాము, ఒక ఆలోచనలో దారిలో వెళ్తున్నాము. వాళ్ళకి ఆ దేవుడు అంటే ఇష్టం, ఆ క్లారిటీ అంటే ఇష్టం. సో ఈ కార్యక్రమాలు ఇంతకుముందు కూడా చేసినప్పుడు వాళ్ళు వచ్చారు, చూశారు, వాళ్ళకి బాగా నచ్చింది. సో ఈరోజు ఇలా అనుకుంటున్నాం అనగానే కొంతమంది బయటికి వెళ్ళే వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చారు. ఓకే. ఈ కార్యక్రమం మిస్ కాము, వస్తాము అన్నట్టుగా. ఎందుకంటే అయోధ్యకి అందరం వెళ్ళలేము. ఈరోజు చాలా స్పెషల్ ఇన్వైట్లో ప్రధాని గారు, మోదీ గారు కొంతమందిని పిలిచారు. సో అందరూ వెళ్ళలేరు. ఆ వెళ్ళని వాళ్ళకి మనం స్వామిని ఇక్కడ పూజ చేసుకుందాం అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో ఈ పని చేశాం. ప్రతి ఒక్క పూజ మీరు సంథింగ్ స్పెషల్గా చేస్తారని తెలిసింది. అంటే అది ఎలా ఐడియా వచ్చింది, అది ఎవరు స్టార్ట్ చేస్తారు? భార్గవి గారు స్టార్ట్ చేస్తారా, మీరు స్టార్ట్ చేస్తారా? ఐడియా అన్నది ఇట్స్ ఎ కామన్ థాట్, బట్ యాక్షన్ ఇస్ భార్గవి. ఓకే. ఓకే. అంటే ఇలా అనుకున్నాము, ఇలా చేద్దాము. సంక్రాంతి అందరం ఊర్లోకి వెళ్తాం. ఓకే. ప్రతి ఒక్కరు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మన ఊరికి అందరూ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు మనం అక్కడ చూసే కల్చర్, ఎందుకు వెళ్తాం? టు ఫీల్ దట్ విలేజ్ మనం వెళ్తాం. ఆ విలేజ్ ఏంటో ఇక్కడ పెడితే బాగుంటుంది కదా. కొంతమంది వెళ్ళలేం, ప్రతి సంవత్సరం వెళ్ళాలంటే అందరికీ కుదరదు. సో ఆ వెళ్ళని వాళ్ళకి, ఆ పిల్లలకి, ముఖ్యంగా ఈ ఎన్ఆర్ఐ సీజన్ కూడా, ఈ సంక్రాంతి ఈ టైం అంతా కూడా. సో వచ్చిన వాళ్ళు కొంతమంది వెళ్ళచ్చు, వెళ్ళకపోవచ్చు, వాళ్ళకి ఆ ఫీల్ ఇస్తున్నాం. ఆ బొమ్మల కొలువే అనుకోండి, మన కల్చర్, అసలు మనం ఏమేమి సెలబ్రేట్ చేస్తాం, ఎలా ఉంటుంది. ఈసారి సబ్జెక్ట్ కూడా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, చాలా గోదాదేవి సబ్జెక్ట్ పైన, శ్రీకృష్ణుడు గోదాదేవి. అమ్మవారు శ్రీకృష్ణుడిని ఎలా ఫస్ట్ ఎలా ఊహించుకున్నారు, అమ్మవారు అసలు వాళ్ళ నాన్నకి ఎక్కడ దొరికారు, ఆ మొత్తం సీన్ నుండి అమ్మవారు స్వామిని ఎలా ఆ గుడిలో వెళ్ళి స్వామిలో కలిసిపోతారో ఆ మొత్తం సీన్ క్రియేట్ చేశారు.
చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అసలు. అంటే చాలా మంచి ఫీల్ వచ్చింది, కస్టమర్స్ అందరూ కూడా బాగా మెచ్చుకున్నారు ఇలా ఎలా క్రియేట్ చేస్తున్నారు. మనం ఇవి మూర్తులైనా కానీ ఏమైనా తీసుకెళ్తారు, గిఫ్ట్స్గా తీసుకెళ్ళినా కానీ ఇంట్లో పూజ మంది వాళ్ళ నుండి రెస్పాన్స్ ఎలా వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? ఏం లేదండి, ఇందులో ప్రతిదీ బిజినెస్ అనుకుంటే డబ్బే కాదు. బిజినెస్ చేయాలి అనుకుంటే నేను వేరే బిజినెస్ కూడా చేయొచ్చు, ఇంకా బెటర్ రిటర్న్స్ వచ్చే బిజినెస్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక కస్టమర్గా మీరే ఒక కస్టమర్ అనుకోండి, ఆ వెంకటేశ్వర స్వామిని తీసుకొని మీరు వెళ్ళారు, మీరు పూజ చేసుకున్నారు. మీరు పూజ చేసుకున్న ప్రతిసారి ఆ కోటాలో ఒక 1% పుణ్యం నా కోటాలో కూడా పడుతుంది. మీరు ఆ దేవుడితో కనెక్ట్ అయ్యారంటే అది మా శారంగా కోటాలో కూడా పడుతుంది. అదే మాకు కావాల్సిన అనుభూతి. అది కస్టమర్లే చెప్తారు, మీ స్వాములు మాట్లాడతారయ్యా ఇక్కడ అంటారు. సో అంతకన్నా మంచి అనుభూతి ఇంకేం కావాలి? వాళ్ళు కనెక్ట్ అవుతారు, హృదయంతో కనెక్ట్ అవుతారు. అండ్ ఇప్పుడు మీరు వచ్చేప్పుడు ఒక ఎన్ఆర్ఐ కస్టమర్, ఆయన యూఎస్ కాల్ చేసి వాళ్ళ బ్రదర్తో మాట్లాడించి అక్కడ ఏమేమి ఉన్నాయో చూపించాడు, మీరు కూడా చూశారు. ఆయన అక్కడ ఏమేమి ఉన్నాయో చూపించి ఆ బ్రదర్ చెప్తున్నారు, అంటే అలాగే మా తమ్ముడు కూడా ఇవ్వండి ఇక్కడ చూడండి అన్నట్టుగా. అప్పుడు కస్టమైజ్ చేసాం, ఈయనకు కూడా ఏమైనా కస్టమైజ్ చేస్తారా అన్నట్టుగా. సో కస్టమైజేషన్ ఈజ్ మై స్పెషాలిటీ. శారంగా స్పెషాలిటీ ఏంటంటే మీరైనా ఊహించుకున్నారు, ఇలా ఉండాలనుకున్నారు, అది నేను చేసేస్తాను. ఓకే సార్. సో కస్టమైజేషన్ ఈజ్ అ స్పెషాలిటీ. మందిరాలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, దేవుడి విగ్రహాలు కావచ్చు, మీకు ఇంట్లో పెట్టుకోవడానికి, ఆఫీస్లో పెట్టుకోవడానికి, బయట లాన్లో పెట్టుకోవడానికి, ఎక్కడ కావాలన్నా యూఆర్ డూయింగ్ ఇట్. ఓవరాల్గా ఈరోజు అయోధ్యలో ముఖ్యమైన ఘట్టం శ్రీరాముడి బాలరాముని ప్రతిష్టాపన చేయడం, అది కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో. అది ఎలా అనిపిస్తుంది? ఈరోజు కార్యక్రమం ఎలా ఉంది అనుకుంటారు? అంటే ప్రతి భారతీయుడు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న రాముడి భక్తులు ప్రతి ఒక్కరూ అనుభూతి ఫీల్ అయ్యారు. ఈరోజు మీరు రోడ్డు పైన చూస్తుంటే ఆ టైంలో ట్రాఫిక్ లేదు, హైదరాబాద్లో కర్ఫ్యూ పెట్టారు అన్నట్టుగా ఉండాలి. దాని అర్థం ఏంటి? ప్రతి ఒక్కరు టీవీ ఎదురుగా కూర్చొని వాళ్ళ సోషల్ మీడియాలోనో టీవీలోనో ఆ కార్యక్రమం చూస్తున్నారు. ఇది మన కళలండి. అంటే 500 సంవత్సరాల కష్టం, సాక్రిఫైస్. మోదీ గారు ఒక చిహ్నంగా అక్కడ కనపడుతున్నారు, ఆయన వెనకాల ఎంతోమంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ సాక్రిఫైస్లన్నీ ఈరోజు ఫలించాయి. అసలు మన అదృష్టం, మన బతికుండి ఈ కార్యక్రమం చూసాం. రియల్గా మన అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సారంగ గురించి, తర్వాత ఈ అయోధ్య రామ మందిరం గురించి అయినా కానీ, ఈరోజు ఒక రాముని యొక్క ట్రెడిషన్ ఎంతో, అంటే అయోధ్యలో రాముని ప్రతిష్టాపన జరిగిన విషయాలైనా కానీ ప్రతి ఒక్కటి మొత్తం పంచుకున్నందుకు ధన్యవాదములు సార్. చాలా చాలా ధన్యవాదాలు. చూసారు కదా ఆడియన్స్, ఈరోజు మనం చాలా వరకు తెలుసుకున్నాం మధుసూదన్ రావు గారితోని. ఎందుకంటే ఎలా ఉంటే విగ్రహాలు ఎలా రెడీ చేస్తారు, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏ విగ్రహాలు ప్రతిష్టాపన చేయాలి, తర్వాత సారంగలో ఎలాంటి ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి, తర్వాత ఎలాంటి ఆర్ట్ ఫామ్స్ కొత్తగా ఇన్వెషన్ చేస్తున్నారు, ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ని కంటిన్యూ చేస్తూనే మోడర్న్ ఆర్ట్ ఫామ్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, ఇవన్నీ చాలా విషయాలు తెలుసుకున్నాం. తర్వాత అయోధ్య రామ మందిరం గురించి కూడా చాలా మాటలు మాట్లాడుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ మీ లక్కీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.